హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను రాగి బిందెలు లేదా రాగి ఐటమ్స్ని చాలా సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం అయితే నేను ఒక మ్యాజిక్ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేశానన్నమాట. ఇవి మన వంటింట్లో ఉండేవే. వీటితో చాలా సులభంగా మనం రాగి వస్తువుల్ని శుభ్రం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, శుభ్రం చేసిన తర్వాత ఎంత షైనింగ్గా కలర్ అనేది ఎంత బాగా చేంజ్ అయిందో. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. 1 స్పూను సాల్ట్ యాడ్ చేశాను. ఇక్కడ శనగపిండి అనేది మనకి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. మనము ఫేస్ ప్యాక్లో వాడుకుంటాం కదండి, పెరిగిపోయిన మురికిని తొలగించుకోవడానికి, అలాగే ఇక్కడ కూడా పనిచేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి, స్పూన్స్ కాదు 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను. ఇది పుల్లటిది అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే 1 స్పూను లోపు పసుపు యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది గట్టిగా ఉంటే కనుక ఇంకా 1-2 స్పూన్ల పెరుగు యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా పలుచగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని దాన్ని కూడా ఇందులో పిండుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటే చాలు, మనకి మ్యాజిక్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ పేస్ట్ని ఇప్పుడు ఈ రాగి బిందె మీద అప్లై చేస్తున్నాను. ఇది చూడండి, చాలా నల్లగా అయితే అయిపోయింది. జస్ట్ ఇది తగిలితే చాలు కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. చూడండి, టచ్ అయితేనే మనకి తేడా అనేది కనిపిస్తుంది. ఎక్కడ టచ్ అవ్వట్లేదు సరిగ్గా అక్కడ మనకి కలర్ లాగా కనిపిస్తుంది. మనకి కొంచెం నల్ల మచ్చలు ఎక్కువ ఉంటే కనుక ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువగా పేస్ట్ అప్లై చేసేసి కొంచెం రుద్దితే సరిపోతుంది. ఈ విధంగా బిందె అంతా కూడా నేను అప్లై చేసేస్తున్నాను ఈ పేస్ట్ని. చూడండి, ఈ విధంగా బిందె మొత్తం అంచులకి, అడుగున, లోపల అంతా కూడా అప్లై చేశాను. ఇది తగిలితేనే మనకి కలర్ తేడా అనేది తెలుస్తుంది. నేను ప్రెస్ చేసి కూడా రుద్దట్లేదు. చూడండి, ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకున్నాం. మనం దీన్ని చేతితో అప్లై చేస్తేనే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అదే కొంచెం ఎక్కువ రోజులు అవ్వటం వల్ల అక్కడక్కడ కొద్దిగా నల్ల మచ్చలు అనేవి కనపడుతున్నాయి. చూడండి, ఇలాంటి గ్రీన్ కలర్ స్క్రబ్బర్ తీసుకొని మీకు చూపించడానికి ఇలా జస్ట్ దాన్ని రుద్దుతున్నట్లు చేస్తున్నాను. మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఎక్కడన్నా నల్ల మచ్చ కొంచెం కనబడితే దాని మీద కొంచెం క్రీమ్ వేసి రుద్దుతున్నాను అనమాట. చూడండి, అదే మనం వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకునేటట్లయితే ఇలా క్రీమ్ అప్లై చేసి ఒక్కసారి ట్యాప్ వాటర్ కింద విమ్ లిక్విడ్ తోటి ఒకసారి శుభ్రం చేస్తే, ఇలాంటి మెత్తడ్ స్క్రబ్బర్తోనే శుభ్రం చేసుకోవాలండి. గీతలు పడకుండా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అక్కడ ఉన్న నల్ల మచ్చ కూడా మొత్తం పోయిందనమాట. ఇలా నేనైతే ఈ చిన్న చెంబు కూడా క్లీన్ చేశాను. ఫస్ట్ చూశారు కదండి, ఇప్పుడు చూశారు కదండి ఎంత బాగా శుభ్రమయ్యాయో. ఇప్పుడు మెత్తని కాటన్ క్లాత్ తోటి తుడుచుకున్నామంటే తొందరగా నల్ల మచ్చలు పడకుండా ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.